స్థితిని మనం కలిగి ఉన్నాము. మరి దేవుని కృపను బట్టి దేవుని మహిమలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము. మరి ఎన్నోటువంటి విషయాలు, చాలా విషయాలు ఇక్కడ మనము చూసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాము. విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడుట అనేది క్రైస్తవ విశ్వాసానికి పునాది సిద్ధాంతమై ఉన్నది. నమ్మిన వారిని పిల్లరా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. ఆ మాట వస్తే పిల్లరా, మరి ఈ మధ్యన మనం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ పండుగలన్నీ కూడా మరి ప్రభు కృపను బట్టి మనం జరిపించుకుని ఉన్నాం. ప్రభు కృపను బట్టి మనం జరిపించుకుంటూ ఉన్నాం. అయితే జరిగిన విషయం ఏంటంటే పిల్లరా, గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆ రెండవ మాటలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడండి, ఒక వ్యక్తి ఏమంటున్నాడు, తండ్రి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు నన్ను మరి జ్ఞాపకము చేసుకున్నాను అంటున్నాడు. వెంటనే ప్రభు అన్నాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉన్నావు. ఇంతకీ ఈ యొక్క సిలువలో ఆ దొంగ పలికిన మాట చూడండి పిల్లరా, ఒక విశ్వాసపు మాట, విశ్వాసపు పలుకు పలికాడు. తండ్రి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. విశ్వాసపు మాట పిల్లరా. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అనేది మరి పునాది సిద్ధాంతంగా అది ఉంటూ ఉన్నది. ఈ యొక్క మరి 5వ అధ్యాయంలో పిల్లరా, మనం అంటే దేవుడికి శత్రువులుగా ఉన్నామట, మరి బలహీనులమై ఉన్నామట, భక్తిహీనులమై ఉన్నామట, మరి దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నామనేటువంటి అనేకమైన మాటలను మనం అందులో చూస్తూ ఉన్నాము. సరే, ఇంతకీ పిల్లరా, ఈ ఉదయ కాలము నేను మీతో చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే పిల్లరా, మరి దేవుడితో సమాధానము. మొట్టమొదటి విషయంగా మనం చూస్తే మొదటి వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుడితో సమాధానము కలిగి ఉన్నాము. సమాధానము, దేవుడితో సమాధానం అంటే పిల్లరా సంబంధము సరిచేయబడుట. సంబంధం ఏమిటండి? సరిచేయబడుట. చాలా సార్లు పిల్లరా బంధుత్వం ఉంటుంది కానీ సంబంధంగా కలుగుతుంది, కానీ సమాధానం ఉంటూ ఉండదు. అదే రకంగా పిల్లరా దేవుడికి మనం అందరము బిడ్డలమే, ఆ సంబంధం అయితే ఉన్నది కానీ సహవాసం చేయలేని స్థితి మనకి ఉంటా ఉంటుంది. సహవాసం ఎప్పుడు మనం చేయలేమంటే పిల్లరా సమాధానం లేనప్పుడు మనం సహవాసము చేయలేము. అలా వింటున్నారా? ఇక్కడ ఉన్నారా? దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వచనం చదవండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు అవిశ్వాస మూలమున వారు నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. దేవునితో సమాధానము, పీస్ విత్ గాడ్. ఈ ప్రపంచానికి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సిన ఏంటంటే పిల్లరా దేవునితో సమాధానము. దేవునితో సమాధానము. దేవుడు లోకమంతటితో వ్యాజ్యమాడుచూ ఉన్నాడు. దేవుడు సంఘానికి ఇది ఒక పరీక్ష కాలంగా మనం చూసాం. అలాగే లోకానికి పిల్లరా ఆయన మరి దేవుడు లోకాన్ని కూడా పరీక్ష కాలంగా ఆయన చూస్తూ ఉన్నాడు. సంఘానికి టెస్టింగ్ టైం, అలాగే లోకానికి పిల్లరా ఏమనుకున్నాం దాన్ని, సంఘాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. లోకాన్ని అయినా తనతో మరి సమాధాన పరుచుకుంటున్నాడు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం చూడటం జరిగింది. దేవునితో సమాధానము. ఎవరితోనండి సమాధానం? దేవుడితో సమాధానము. యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది పిల్లరా, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేదు. లోకంలో సమాధానము, అలాగే దేవుడితో సమాధానాన్ని మనము కలిగి ఉంటున్నాము. అలాగే 2వ వచనంలో మనం చూసినట్లయితే, ముందుకు వెళ్ళిపోదాం పిల్లరా, 2వ వచనంలో మనం చూసినట్లయితే అందులో అతిశయపడుచు ఉన్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన కృపయందు ప్రవేశము గలవారమై ఆ కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణను బట్టి అతిశయపడుచు ఉన్నాము. ఈ అధ్యాయంలో అతిశయం అనేటువంటి మాట 2-3 సార్లు మనకు కనబడతా ఉంటుంది. అలాగే మనము, మనకు అనేటువంటి మాట కూడా చాలా సార్లు, 5 సార్లు ఉన్నదండి. అంటే ఇక్కడ ఈ యొక్క విశ్వాసమును బట్టి కలిగే ప్రతిఫలం పిల్లరా మనకు అది దొరుకుతూ ఉన్నది, మనకు అది సంబంధపడుతూ ఉన్నది. మొదటి వచనం చూడండి, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అలాగే మరి మరొక వచనంలో కూడా మనము ఇంకా బలహీనమై ఉన్నాము అనేటువంటి మాటలను కూడా మనము చూస్తూ ఉన్నాము.
అలాగే ఇంకా మరి 5వ వచనంలో కూడా మనకు అనుగ్రహింపబడి ఉంది అని మొదలగు మాటలను మనం ఇక్కడ చూసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పిల్లరా, మొట్టమొదటిగా దేవునితో సమాధానం మనకు కావాలి. రెండవదిగా చూసినట్లయితే దేవుని కృపయందు మనకు ప్రవేశము అనుగ్రహించబడుతూ ఉన్నది. కృపను బట్టే మనము అతిశయించాలి. మరి ఏ విషయం బట్టి కూడా మనం అతిశయించడానికి వీల్లేదు. కృపను బట్టి మాత్రమే మనము అతిశయించుట మనం చూసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగుతుందా? హల్లెలూయా. ఇదిగో మరి నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఎందుకంటే మనం పాపులంగా ఉన్నాము కనుక. సమాధానము మరి పరచబడి ఉన్నాము, ఎందుకంటే మనం ఒక సందర్భంలో భక్తిహీనులుగా ఉంటుంది కనుక. దేవుని కృపయందు ప్రవేశం మనకు ఎందుకు అవసరమని అనుకుంటున్నామంటే పిల్లరా, మనము బలహీనులము కనుక. మనం ఎటువంటి వారమండి? బలహీనులము కనుక దేవుని కృపయందు మనకు ప్రవేశము అవసరమై ఉంటున్నది. ఎవరు కూడా, ఏ వ్యక్తి కూడా తన మట్టుకు తాను నీతిమంతుడుగా తీర్చుకోలేదు. ఏ వ్యక్తి కూడా దేవునితో సమాధానము తన మట్టుకు తాను తీసుకొని రాలేదు. ఒక విశ్వాసం ద్వారా తప్పితే పిల్లరా, నీతిమంతులుగా తీర్చబడటం అనేది అసాధ్యమైన పరిస్థితి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగుతున్నాను. హల్లెలూయా. కాబట్టి చూసినట్లయితే ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతాం కదా. 3వ వచనం అంటా ఉంటాడు, ఇదిగో ఆయన నిరీక్షణను గురించినటువంటి విషయం కూడా ముందు ఉన్నది. మరి చూడండి, అంతేకాదు ఏమండి, మరి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచు ఉన్నాను. ఒక నిరీక్షణ మనకు ఉన్నది పిల్లరా, ఒక హోప్ మనకున్నది. దానిని బట్టే మనం అందరం కూడా మరి సంతోషిస్తూ ఉన్నాం. ఇంకా ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే రిజాయిస్ అని రాయబడింది. అతిశయం అంటే మనకు సర్వసాధారణంగా గర్వాన్ని బట్టి కలిగేటువంటి ఒక స్థితి అని మనం చూస్తూ ఉన్నాం. రిజాయిస్ అంటే పిల్లరా, పరిస్థితులు ఎట్లున్నప్పటికీ మరి అది సంతోషించేదే రిజాయిసింగ్. జాయ్కి, హ్యాపీకి, వీటన్నిటికీ ఒక డిగ్రీ ఆఫ్ తేడాలు ఉన్నాయండి. జాయ్ అంటే మహా సంతోషం, రిజాయిస్ అంటే ఇంకా సంతోషం అని మరి భక్తులు చెబుతూ ఉంటారు. ఇదిగో దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణను బట్టి మనము అతిశయపడుతూ ఉన్నాము. మనము కలిగి ఉన్న నిరీక్షణను బట్టి మనకు అతిశయపడాలి. నిరీక్షణ అంటే ఏమిటండి? ఎదురు చూడటం అంటే కదమ్మా హోప్. నిరీక్షణ అంటే ఏమిటి? ఎదురు చూడటం. అయితే నిరీక్షణలో ఉన్న ఒక మర్మం నేను మీకు మనం చేస్తాను, జాగ్రత్తగా ఉండండి పిల్లరా. నిరీక్షణ అంటే భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆశ. అయితే ఈ నిరీక్షణ పిల్లరా ప్రస్తుతానికి సంబంధించినది. భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు సంతోషంగా మనం ఉండటం దేవునికి మహిమ కలుగుతుంది. అంతేగాని భవిష్యత్తులో బాగుంటుందని ఈరోజు దుఃఖముఖులుగా కూర్చోవటం కాదు. నిరీక్షణ వర్తమానానికి సంబంధించిన విషయము. రేపు బాగుంటుంది, రేపు దేవుడు మేలు చేస్తాడు, ద్వారాలు తెరుస్తాడని ఈరోజు సంతోషించడాన్ని నిరీక్షణ అని మనము తెలుస్తూ ఉన్నాము. ఆ నిరీక్షణను బట్టే మనకు అతిశయము కలుగుకుంటూ వస్తుంది. మనము సంతోషంగా ఉండాలి, ఎందుకంటే పిల్లరా దేవుడు మనల్ని విడిపించబోతూ ఉన్నాడు. మనము సంతోషంగా ఉండాలి, ఎందుకంటే పిల్లరా దేవుడు మనకు ఒక నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఇలాగంటాడు, ఇదిగో నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను. సమృద్ధి జీవం పిల్లరా. మరి ఏ యొక్క మరి చింత కానీ, ఏ యొక్క నిరుత్సాహం కానీ, ఏ యొక్క మరి ఏ యొక్క పరికర కొదువ కానీ ఉండనేటువంటి ఒక సమృద్ధి జీవాన్ని ప్రభు వారు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతున్నాడు. హల్లెలూయా. చూసినట్లయితే పిల్లరా ఇంకా మనము ముందుకు వెళ్తున్నప్పుడు ఆ కృప ఎంతటండి మనకు ప్రవేశము అవసరమై ఉంటున్నది. ఆ కృపలో మనము నిలుచుకొని ఉండుట అవసరమై ఉంటున్నది. పిల్లరా నిలిచి ఉండటం అంటే ఎదురు చూడటము, సహనముతో ఎదురు చూడటము. కృపను బట్టి మనందరం కూడా రక్షించబడ్డాం. కృపను బట్టి దేవుని మహిమ మనకు అనుగ్రహింపబడుతూ ఉన్నది. కృపను బట్టి మనకు నిరీక్షణ కలుగుతూ ఉన్నది పిల్లరా. ఆ కృపలో ప్రవేశించాలటండి, అలాగే నిలుచుకొని కూడా ఉండాలట. నిలుచుకొని ఉండటం అర్థం ఏంటంటే పిల్లరా ఓపిక కలిగి ఉండమని అర్థం. ఆ కింద వచనాలు అదే మనం చూస్తూ ఉన్నాం కదమ్మా. 4వ వచనంలో చూసినట్లయితే అదే మాట, 3, 4 వచనాల్లో ఆ మాటనే మనము చూస్తూ ఉన్నాం. నిలుచుకొని ఉండటం అంటే అర్థం ఏంటంటే పిల్లరా మరి అందులో నిలిచి ఉండండి అంటున్నాడు కదా. మరి 2వ వచనంలో అందులో నిలిచి ఉండండి అంటే కాచుకొని ఉండండి, ఎదురు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చాలా సంగతులు మనం చెప్పుకుని ఉంటాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా, నా యందు మీరును మరి నా యందు మీరు ఓపిక కలిగి ఉండండి, మీ యందు నా మాటలను నిలవనీయండి.
వాటిని మీరు మాటి మాటికి జ్ఞాపకం చేసుకోండి అన్నట్టుగా చూడండి. అందులో నిలిచి ఉన్నప్పుడు, కాచుకొని ఉన్నప్పుడు మనకు జరిగేది ఏమిటో చూడండి. 3-4 వచనాలు కలిపి ఉన్నాయి. అంతేకాదు, ఓ దేవుడికి మహిమ కలుగును. ఓ మహిమే కాదు, దేవుడితో సమాధానమే కాదు, సంతోషించే భాగ్యమే కాదు, ఇంకా ఏం కలుగుతుందంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది, కలుగజేస్తున్నదని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగుతుంది. శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఓర్పు పరీక్షను కలిగిస్తుంది, పరీక్ష నిరీక్షణను కలిగిదేనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. దేవునికి మహిమ కలుగుతుంది. కష్టాల్లో సంతోషించమండి. ఆరోగ్యం లేనప్పుడు దేవునికి స్తోత్రం చెప్పడం అన్నమాట. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. చూడండి పిల్లరా, మనకు కలిగేటువంటి ఈ యొక్క శ్రమలు ఏం చేస్తున్నాయంటే మనలో ఓర్పును కలగజేస్తున్నాయి. ఓర్పు చాలా మందికి ఉండదండి. ఓర్చుకున్న కోడిగుడ్డు అంతా ఏదో పెద్దగా అయిందండి కదా, ఏదో రావట్లేదు. కోడిగుడ్డు ఓర్చుకుంటేనంట ఏమైందండి, పెనమంత అయిందంట, అంటే పెద్దగా అయిందని. ఒకసారి ఆ కోడిగుడ్డుని మనం ఏం చేస్తామంటే ఆ వేడి నూనెలో మనం వేస్తాం. ఒక నిమిషం సహిస్తే అది చాలా పెద్దగా దాని సైజు మారుతూ ఉంటుంది. ఓపిక మనకు అవసరం పిల్లలు. పెర్సెవియరెన్స్ అంటూ ఉంటారు. ట్రిబులేషన్ ప్రొడ్యూసెస్ పెర్సెవియరెన్స్, పెర్సెవియరెన్స్ ప్రొడ్యూసెస్ హోప్. ఎప్పుడైతే ఓపిక కలిగి ఎదురు చూస్తూ ఉంటామో దేవునికి మహిమ కలుగుతుంది. మనకు నిరీక్షణ కలుగుతుంది. శ్రమ ఓర్పును కలగజేస్తూ ఉంది. నేను మీకు పిల్లల చాలాసార్లు చెప్పాను. ఒక అబ్బాయి, అయ్యా నాకు అసలు ఓపిక ఉండట్లేదండి, నాకు అసలు సహనం ఉండట్లేదండి, ఎవరైనా ఇంత మాట వస్తే ఎంత కోపం వచ్చేస్తుంది అన్నాడు, నాకు ప్రార్థన చేయండి అని అన్నాడట. అప్పుడు ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా ఈయనకి శ్రమలు కలగజేయమని ప్రార్థన చేశాడట. అయ్యారు శ్రమలు కలగజేయమంటారు ఏంటండి? అవును ఆయన, శ్రమలు ఉంటే నీలో ఓపిక, మరి అది నీలో ఓపిక. బాబు అమ్మ నా ఎదురుకొని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాను. ఓకే. సో చూడండి పిల్లరా, శ్రమలు మరి కలగజేయమని ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందండి? అక్కడ శ్రమలు కలిగినప్పుడు ఓపిక మనకి కలుగుతా ఉంటుంది. ఒకవేళ ఇంతకు ముందు వాక్యం వినడానికి ఓపిక ఉండేది కాదేమో, ఈ యొక్క ఆన్లైన్ బట్టి ఏమంటే మనకి కొంచెం ఓపిక కలుగుతాం. ఓపిక చేసుకోవాలి, ఇప్పుడు ఓపిక చేసుకోవాలి పిల్లలు. శ్రమ నిరీక్షణను ఏమండి, పరీక్ష నిరీక్షణను కలగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడతాము. శ్రమల యందు కూడా మనము అతిశయపడతాము. దేవునికి మహిమ కలుగుతుంది. సో మరి దేవుని మహిమను కూర్చుని నిరీక్షణను బట్టి మనకు అతిశయము కలుగుతుంది. శ్రమ ఓర్పును పుట్టిస్తుంది, ఓర్పు పరీక్షను పిల్లగా ఎదుర్కొనేటువంటి విషయాన్ని కలగజేస్తూ ఉంటుంది. పిల్లగా చూడండి, అది విషయం పిల్లగా. మరి ఎందుకు నిరీక్షణ అంటే పిల్లగా, మనకు తెలుగు బైబిల్లో ఫుట్నోట్లో చూడండి, నిరీక్షణ అంటే ఏముందో చూడండి. ఫుట్నోట్లో శీలము అని రాయబడి ఉంది. ఉందమ్మా ఫుట్నోట్లో ఉందా? ఉన్నది. మరి ఇక్కడ ఎవరు సమాధానం చెప్పడానికి లేదు, పర్వాలేదు చెప్తారా. క్యారెక్టర్ ఏమిటండి? క్యారెక్టర్ అంటే ఓపిక కలిగి ఉండేది క్రైస్తవుల క్యారెక్టర్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిరీక్షణ అంటే అదే పిల్లలు. నిరీక్షణ కలిగి ఎదురు చూడటం అనేది క్రైస్తవుల యొక్క శీలమైన ఉన్నది. క్యారెక్టర్ డెవలప్ అవ్వాలంటే పిల్లరా శ్రమలు మనకు అవసరం, ఆపర్చునిటీస్ మనకు అవసరం అండి. మంచి క్యారెక్టర్ డెవలప్ అవ్వాలంటే శ్రమల కొలుగులో మనము ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ లోకానుసారంగా కూడా పిల్లరా మేలిమి బంగారం మనం పొందుకోవాలంటే దానిని ఆ మట్టి మూసలో దానిని బాగా శుద్ధి చేస్తారు. మట్టి మూసలో బాగా దానిని శుద్ధి చేస్తాం. అప్పుడు మనకి మంచి బంగారం మనకి దొరుకుంటూ వస్తూ ఉంటుంది, లభిస్తుంది. అలాగే పిల్లరా మంచి వెండి కావాలనుకోండి, దగ మెరిసే వెండి కావాలంటే పిల్లరా దానిని కూడా మరి చక్కగా ఊది కరిగించి శుద్ధి చేసినటువంటి ఒక అవసరము కలుగుతూ ఉంటుంది. ఇది మనం రోజు చూస్తూనే ఉంటాం. కానీ మన దాకా వచ్చేటప్పటికి పిల్లరా దేవుడు మనల్ని పరీక్ష పెడతా ఉన్నప్పుడు మనం సహించలేని వారంగా మనము ఉంటాము. హోప్ ఈజ్ అవర్ క్యారెక్టర్. ఏమండి? హోప్ ఈజ్ అవర్ క్యారెక్టర్. అది పిల్లరా మరి హోప్ ఈజ్ అవర్ క్యారెక్టర్. శీలము, గుణశీలము. ఇంకా దీన్ని ఏమంటారంటే పిల్లరా మైండ్ అంటూ ఉంటారు. ఈ శీలాన్ని ఏమంటారు? మైండ్ అంటూ ఉంటారు. మనోవైఖరి, యాటిట్యూడ్ అంటారండి. ఏమంటారండి? యాటిట్యూడ్. హోప్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. అంటే ప్రతి విషయాన్ని బట్టి ఓపిక కలిగి ఉండటము. ఇప్పటికిప్పుడు పరిస్థితులు మారిపోవండి. ఒక ఆయన అంటాడు, పరిస్థితులు ఏం మారవు, నువ్వే మారాలంటాడు.
కొంతవరకు నిజమే కదా. మన చుట్టూ ఉన్న పరిస్థితులు అలాగే ఉంటాయి. ఇదే భూమి, ఇదే గాలి, ఇదే నీరు, ఇదే ఇల్లు, ఇదే పరిస్థితులు ఉంటాయి. కానీ మన యాటిట్యూడ్ మారిందనుకోండి, మన క్యారెక్టర్ మారిందనుకోండి, ఆ యొక్క సందర్భాలతో పరిస్థితులతో మనం చక్కగా అడ్జస్ట్ అవ్వుకుంటూ వస్తాము. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంతకుముందు అమ్మ రండి చర్చికి, అయ్యా రండి చర్చికి అంటే ఆలస్యంతో మనం ప్రదర్శించేవారం. ఇప్పుడు నేను చర్చికి వెళ్ళి ఆరాధిస్తానంటే వద్దు బాబు నీ ఇంటికాడే ఉండనేటువంటి పరిస్థితులు చూడండి ఎలా మారుతున్నాయి. కానీ ఇప్పుడు కూడా పిల్లరా కనీసం ఈ పరిస్థితులను బట్టి అయినా మన క్యారెక్టర్ ఏమవ్వాలంటే, ఎస్ నేను పట్టు విడవక ప్రయత్నిస్తాను, నేను వాక్యంలో ముందుకు వెళతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను వాక్యాన్ని నేర్చుకుంటాను. ప్రభు ఎప్పుడో చెప్పేసిందండి, నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. అంటే నా మాటలు మీలో విత్తబడి అవి ఎదురు చూడబడి అవి ఫలించే వరకు. ఇంకా ఫలం అంటే ఏమిటి పిల్లరా? 30 ఫలిస్తుందంట ఒక పొలం. ఒక విత్తనం పిల్లరా 60 ఫలిస్తుందటండి. ఒక విత్తనం 100 ఫలిస్తుందంట పిల్లరా. అలాగే ఎదురు చూడటం అనేది మనకి ఎంతైనా అవసరం పిల్లరా. కాబట్టి ఈ యొక్క క్యారెక్టర్ని బట్టి మనము షేమ్ అక్కర్లేదటండి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. క్రైస్తవుడి క్యారెక్టర్ సిగ్గుపడే క్యారెక్టర్ కాదండి. క్రైస్తవుడి క్యారెక్టర్ పిల్లరా ఇదిగో లోకం లేక మరి ఇది అరిచి గీపెట్టేటువంటి క్యారెక్టర్ కాదండి. అతడు ఓపికతో ఉండాలి, అతడు ఓపికతో ఉండాలి, అతని క్యారెక్టర్ ఓపికతో ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, మనము దేవుని కృపలో ప్రవేశం కలిగిన వారమై ఉన్నాము, ఆ కృపలో నిలుచుకొని ఉన్నాము. ఆ కృపను బట్టి పిల్లరా శ్రమను సహించేటువంటి ఓపిక నిరీక్షణ మనకు కలుగుకుంటూ వస్తూ ఉన్నది. శ్రమ ఏమండి పరీక్ష ఓర్పును ఏమండి పరీక్ష నిరీక్షణను కలగజేయడని ఎరిగి మనం ఏం చేయాలటమా ఎరిగి మరి అతిశయపడదాము, శ్రమల యందును అతిశయపడదాము. నీతిమంతులుగా తీర్చాలంటున్నాడు, కృపలో నిలిచి ఉండండి, మరి దానిలో మరి ప్రవేశించండి అంటూ ఉన్నాడు. దేవుడి మహిమ మనకి ఇచ్చానంటున్నాడు. అంతరాన్ని ఏమంటున్నాడు పిల్లలు? అంతలోనే శ్రమలు కలుగుతాయి సుమా అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 16:33 ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడండి. చదువుతారు ఒకసారి యోహాను సువార్త తీయాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీయాలి. యోహాను సువార్త 16:33 నేను లోకమును జయించి ఉన్నాను, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. నీతిమంతులుగా తీర్చబడ్డం కరెక్టే, ఎవరికి లేని గొప్ప భాగ్యం మనకి ఇవ్వబడింది, మంచిదే. కానీ పిల్లలు అంతరాన్ని అంటున్నాడు, చదవండి. నా యందు మీకు సమాధానం కలిగినట్టుగా ఈ మాటలను మీతో చెప్పుచున్నాను. సమాధానం పిల్లరా, దేవుడు మరి మనల్ని అచానక్ గా లేదంటే సడన్ గా పరిస్థితులు కలగజేయదండి. ముందే ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, ముందే ఆయన మనకి తరబేదులు ఇస్తూ ఉన్నాడు. నా యందు మీకు సమాధానం కలిగినట్లుగా ఈ మాటలను ముందే నేను మీతో చెప్పుచున్నాను. చదవండి. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. జయించే క్యారెక్టర్ క్రైస్తవుడి క్యారెక్టర్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా యేసు ప్రభువు ముందే మనకు తరబేదు ఇస్తూ ఉన్నాడు. నా యందు మీకు సమాధానం కలిగినట్టుగా విశ్వాసాన్ని బట్టి సమాధానం పొందుకున్నాం, క్రీస్తు రక్తం బట్టి దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాం, మంచిదే పిల్లరా. ఇంకా ఈ సమాధానానికి మరొక కోణం ఏమిటంటే పిల్లరా శ్రమలను సహించుదాం. పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది. నిరీక్షణగా మన క్యారెక్టర్ పిల్లరా, నిరీక్షణగా మనము నమ్ముచున్న విశ్వాసం పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను ధైర్యము తెచ్చుకుంది. పరిస్థితులు బాగాలేనప్పుడు పిల్లరా, మనకు తెలిసిన వారు బంధువులో ఏమండి అనారోగ్యం పాలయ్యారని తెలిసినప్పుడు ఎంతో కడగడలాడుతూ ఉన్నాం, ఎంతో భయపడుతూ ఉన్నాం పిల్లరా. కానీ ఇటువంటి సందర్భాలలో మనము పిల్లరా మనము ఓపికను కలిగి ఉండాలనేటువంటిది దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నది. ఇంకా ముందుకు వెళ్ళిపోదు పిల్లరా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ పరిస్థితిని బట్టి కూడా సిగ్గుపడే అవసరం మనకి లేదు పిల్లరా, సిగ్గుపడే అవసరం లేదు పిల్లరా. నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నీవు ఎవరి బిడ్డవో ఒకసారి గుర్తు చేసుకోండి, మనం ఎవరి సంబంధమో ఒకసారి గుర్తు చేసుకోండి పిల్లరా. సిగ్గుపడే అవసరం మనకి లేదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చాలాసార్లు అనుకుంటాం పిల్లరా, మనం అనుకున్నాం కదండి, ఈ నిరీక్షణకు మరో మాట గుణశీలం అనుకున్నాం కదా.
మన క్యారెక్టర్ని బట్టే మనకు సిగ్గు కలుగుతూ ఉంటుంది, మన బ్రతుకు విధానాన్ని బట్టే మనకు సిగ్గు కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చేటువంటి క్యారెక్టర్ కనుక మనలో డెవలప్ అయితే దేవుడికి మహిమ కలుగుతుంది అంట. దేవుడు కోరుచున్న విధంగా కనుక మన జీవితాన్ని మలుచుకుంటా ఉంటే మనకు సిగ్గు దూరం చేయబడింది. దేవునికి మహిమ కలుగుతుందా? హల్లెలూయా. మార్కు సువార్త 11:38 ఇలాగ రాయబడి అంటున్నారు. మార్కు సువార్త 11:38 దేవుడిని గూర్చి ఆయన మాటలను గూర్చి సిగ్గుపడతారట. ఈ తరం వారు ఏమవుతారటండి? సిగ్గుపడతారట. మార్కు సువార్త 11:38 తీసుకుని త్వరగా చెప్పండి. తీసుకుని 11:38 మార్కు సువార్త 11 ఓకేనా? ఒక నిమిషం. ఈ తరము వారు సిగ్గుపడతారు. అక్కడ ఉందో చూడండి అన్నమాట. వచ్చినప్పుడు సిగ్గుపడనని ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కానీ సిగ్గుపడేవారు ఉన్నారు. ఎవరు తెలుసా? వ్యభిచారులు సిగ్గుపడతారు, పాపము చేసేవారు సిగ్గుపడతారు, దేవుని ఎరగని వారు సిగ్గుపడతారు. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలు గూర్చియు, అంటే తెలిసి 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 ఇలా దేవుని క్యారెక్టర్ మనలో డెవలప్ కాలేదనుకోండి, మనము సిగ్గుపడతాము. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడు మరి దేవుడు వచ్చేటప్పుడు అతను సిగ్గుపరచబడతాడు. నన్ను వ్యభిచారమును పాపమును చేయి తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పాను. రోమిలకు రాసిన పత్రిక మరి యొక్క 5వ అధ్యాయంలో ఉన్న ఈ 5వ వచనాన్ని మనం ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం కదా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుడు మనలో క్యారెక్టర్ డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనలో మంచి యాటిట్యూడ్ ని డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనలో మంచి గుణశీలాన్ని డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు సిగ్గుపడే అవసరం మనకి అవసరం లేదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవునికి మహిమ కలుగుతున్నాం. హల్లెలూయా. చూడండి, చివరి అంశానికి మనం వస్తున్నాం. మొదటి 5 వచనాలు మాత్రం ఈ వారం మనం చూస్తున్నాము. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉంది. మనకు అనుగ్రహింపబడి ఉన్న మరి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉంది. దేవునితో సమాధాన స్థితి మనం కలిగి ఉన్నాం. దేవుని కృపలో ప్రవేశించాం. దేవుని కృపలో నిలుచుకొని ఉన్నాము. ఇలా శ్రమలోను ఓర్పుతోనూ నిరీక్షణను కలిగి జీవిస్తూ ఉన్నాము. ఇక 5వ వచనంలో అంటున్నాడు, దేవుడు మన హృదయంలో తన ఆత్మను కుమ్మరించాడు. మన హృదయంలో కుమ్మరించిన పరిశుద్ధాత్మ ద్వారా మనము ఏం చేస్తున్నామంటండి? కుమ్మరింపబడి ఉన్నది. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమకు పాత్రలు అవుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగుతున్నాము. దేవునితో సమాధాన స్థితి మనం పొందుకొని ఉన్నాము. దేవుని కృపలో ప్రవేశించి అందులో నిలుచుకొని ఉన్నాము. దేవుని మహిమను బట్టి ఆయన ఇచ్చేటువంటి నిరీక్షను బట్టి మనం అతిశయపడుతూ ఉన్నాము. అంత మాత్రమే కాదు కదా, దేవుని మహిమ కొరకు వచ్చే శ్రమలలో ఏమండి దేవుని మహిమ పరుస్తున్నాము, అతిశయపడుతున్నాము. అంత మాత్రమే కాదు కదా, దేవుని ప్రేమను పాత్రులుగా మనము చేయబడుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగుతున్నాము. హల్లెలూయా. మరి 5 విషయాలు కదా, దేవునితో సమాధానము, దేవుని కృపయందు ప్రవేశము, దేవుని మహిమను కూర్చున్నటువంటి మరి ఇట్లా నిరీక్షణ, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట, అలాగే దేవుని ప్రేమ కుమ్మరింపబడుట. పరిశుద్ధాత్ముడు అనగా పిల్లరా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ పిల్లరా మన హృదయంలో సమృద్ధిగా కుమ్మరించబడుతూ ఉన్నది. ఆ ప్రేమ, ఆ యొక్క పరిశుద్ధాత్మను బట్టి దేవుని అగాపే ప్రేమకు మనము పాత్రులముగా ఉంటూ ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహించిన తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మనము పొందుకుంటూ ఉన్నాము. ఇక్కడ అదే రాయబడింది కదా 5వ వచనంలో ఏమన్నాడు? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనేది పిల్లరా ప్రతి ఒక్కరికి చెందినది. అందరూ కూడా మరి ఆ యొక్క వరమును పొందుకోవాలి. ఇక్కడ వరం అంటే పిల్లరా పరిశుద్ధాత్మను పొందుకోవడంలో 2 రకాలు ఉన్నాయండి.
వరములు వేరు పిల్లరా, పరిశుద్ధాత్మను బాప్తిసం పొందుకొనుట వేరే ఉంటున్నది. దేవుడికి మహిమ కలుగుతున్నాక. సరే, ఎప్పుడైనా ఒక సందర్భాన్ని బట్టి ఆ విషయాలు మనం చూసుకున్నాం. ఇక్కడ మనం చూడగలిగింది ఏమిటంటే పిల్లరా, దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడుతున్నది. దేవుని పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడుతున్నది. ఈ 5 విషయాలు మీరు మర్చిపోవద్దు పిల్లరా. మొదటి వచ్చిన మనం చూసాం, దేవునితో సమాధానాన్ని విశ్వాసమును బట్టి మనం పొందుకున్నాం. అలాగే దేవుని కృపయందు ప్రవేశాన్ని కూడా విశ్వాసం ద్వారా మనము పొందుకొని ఉన్నాము. దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి మనము సంతోషపడుతూ ఉన్నాము. అలాగే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి ఉన్నది. ఆ కుమ్మరింపును బట్టి ద్వారా ప్రేమను కూడా మనము కలిగి ఉంటున్నాము. దేవుడు లోకమును ఏం చేశాడంటే ఎంతో ప్రేమించాడు. చెప్పండి, ఎంతో ప్రేమించాడు. For God so loved the world, whoever believes in his name shall not perish but have everlasting life. ఎవరైనా చెప్తారా ఇంగ్లీష్ లో? For God so loved the world that he gave his only begotten son, that whoever believes in him shall not perish but have everlasting life. పిల్లరా, దేవుని ప్రేమకు మనము పాత్రలు అవడం కూడా పిల్లరా ఈ విశ్వాసాన్ని బట్టి మనము చూసుకుంటూ ఉన్నాము. మన హృదయాలలో కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే పిల్లరా, మన హృదయాన్ని ఒప్పింపజేస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క ఒక పని ఏంటంటే పాపములను గురించి లోకాన్ని ఒప్పింపజేయటము, దోషములను గురించి లోకాన్ని ఒప్పింపజేయటము, దేవుడితో సమాధాన పడవలసిన అవసరం నీకున్నది అని పాపులను ఒప్పింపజేయటము మన హృదయంలో కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ యొక్క పని ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ లోకాన్నంతటినీ ప్రేమించిన ప్రేమ. ఈ మధ్యకాలంలో ఎవరో అన్నారు కదా, మరి మనం అంటాం కదండి, పాపులందరూ రక్షించబడాలి, పాపులందరూ రక్షించబడాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి అని మనం విరివిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే రక్షించబడిన ప్రతి వారు కూడా దేవుని ప్రేమను ప్రకటించాలి. అర్థమైందండి? దేవుని ప్రేమను ప్రకటించాలి. అప్పుడే అందరూ కూడా వింటారు, అప్పుడే అందరూ కూడా రక్షించబడతారు. కాబట్టి పిల్లరా, ఉదయ కాలము మనల్ని మనము ఛాలెంజ్ చేసుకున్నాం, మనల్ని మనము పురుగొల్పుకున్నాం. శ్రమల యందు పరీక్ష నిరీక్షణను పుట్టించినది ఎరిగి మరి మన క్యారెక్టర్ డెవలప్ అవునట్లుగా మనం చూద్దాం. విశ్వాసమును బట్టి దేవుడితో మనం సమాధాన పడుతున్నాము. దేవుడితో సమాధానం ఉన్నది కనుకనే మన ప్రార్థనలు దేవుడు తన సన్నిధానానికి రాణిస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా పిల్లరా దేవుడితో సమాధాన స్థితిని లేకపోయినట్లయితే, విశ్వాసమును బట్టి కాకుండా నా క్రియలను బట్టో నా మంచితనాన్ని బట్టో దేవుడితో నేను సమాధాన పడతానంటే అది జరగని పని. దేవా నన్ను రక్షించు అని వారిని ఆయన రక్షించడానికి ఈ క్షణం కూడా ఆయన సిద్ధంగానే ఉంటూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానము కలిగి ఉంటాము. విశ్వాసం అంటే పిల్లరా, విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును లేనివి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే విశ్వాసము పిల్లరా నిరీక్షణతో సంబంధపడి ఉన్నది. నిరీక్షణ అంటే పిల్లరా మన శీలము అని కూడా మనం అనుకుంటూ ఉన్నాం. అంటే ఫెయిత్ ఈజ్ అవర్ క్యారెక్టర్. మన క్యారెక్టర్ లో ఫెయిత్ అనేది ఉండాలి. మన క్యారెక్టర్ లో ఫెయిత్ ఎప్పుడైతే ఉంటుంది పిల్లరా, సిగ్గుకు అక్కడ స్థలము లేదండి, బిడియానికి అక్కడ స్థలము లేదు పిల్లరా. సిగ్గు బిడియం అనేవి అవి దేవుని సన్నిధానంలో పనికిరాని విషయాలు. ప్రార్థన చేయడానికి కానీ సాక్షి ఇవ్వడానికి కానీ పిల్లరా, ఏమంటే ఏ విషయానికైనా దేవుని విషయాలలో సిగ్గుపడవలసిన అవసరం మనకు లేదు. మార్క్స్ వార్త 8:38 కూడా మనం చదువుకున్నాము. ఒకవేళ మనం ప్రభువును కూర్చి ఈ క్యారెక్టర్ డెవలప్ అవ్వకుండా సిగ్గుపడినట్లయితే దేవుడు మనను బట్టి సిగ్గుపరుస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:5 ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని మీద పెట్టుకుని ఆశ మనలను సిగ్గుపరచదు. దేవునికి మహిమ కలుగుతుంది. నిరీక్షణకు మరో మాట ఏంటంటే ఆశ. అంటే దేవుని మీద ఆశ పెట్టుకోవడం, దేవుని మీద ఆశ పెట్టుకోవడం. నిరీక్షణ అంటే మరొక అర్థం ఏమని చూసాము, మన యాటిట్యూడ్ డెవలప్మెంట్ అని కూడా మనం చూసాం. ఈ విషయాలన్నిటిని పిల్లరా మనం క్రోడీకరించి చూస్తే మనం దేవుని ద్వారా విశ్వాసమును బట్టి రక్షించబడుతూ ఉన్నాము. బలహీనమైనప్పుడు ఆయన కృపను మనం వేడుకోవచ్చును. భక్తిహీనులమైనప్పుడు ఆయన రక్తంతో మనం శుద్ధీకరింపబడవచ్చును. పిల్లరా దేవుని ఉగ్రత నుండి శిలువ శ్రమల ద్వారా మనం రక్షించబడవచ్చును.
దేవుడు మన ఇంటిలో ఈ మాటలను దీవించుకున్నాక 1-2 నిమిషాలు మనం ప్రార్థన చేద్దామండి. చెప్పబడిన మాటలని మనము తలంచుకుంటాము. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ 5 వచనాలను మనం చూడడం జరిగింది. 11 వచనాలు చదువుకున్నాం కానీ పిల్లరా అన్ని చూడడానికి ఇది సమయం కాదు. ఇదిగో భక్తిహీనులమై ఉన్నప్పుడు ప్రభు మనల్ని మరి భక్తి పరులుగా మనల్ని చేశాడు. బలహీనులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుచుకుంటూ వచ్చాడు. సిగ్గుపడుతున్న జీవితం ఉన్నప్పుడు పిల్లరా ఆ సిగ్గు అవమానాన్ని తీసివేశాడు. నీ తరపున నా తరపున మన సిగ్గు అంతటిని ఆయన భరించాడండి. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన భరించాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అలాగే ప్రార్థన చేసుకుంటూ పిల్లరా మనం ప్రభు బలలో ప్రవేశించుకున్నది సిలువను మనం జ్ఞాపకం చేసుకున్నాం. విడవబడిన శరీరం పిల్లరా ఆయన యొక్క విడవబడిన శరీరము మన స్వస్థతకు గుర్తుగా ఉన్నది. ఆ యొక్క చిందించబడిన రక్తము మన పాప క్షమాపణకు అది కావలసిన ప్రతి దానికి అది మనకు అనుగ్రహిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గొప్ప దేవా నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఇదిగో నీతో సమాధాన స్థితిలోనే ఉన్నాం ప్రభు. నీకు వందనాలు. మా పాపములను ప్రభా సిలువలో మేకులకు వేసి కొట్టివేశారు తండ్రి. నీకు వందనాలు. మా దోష ఆ యొక్క విషయాన్ని అంతటినీ కూడా ప్రభా ఆ యొక్క జాబితాని అంతటిని సిలువ రక్తంతో తుడిచివేశారు బాబు. నీకు వందనాలు తండ్రి. నిన్ను కనపరుచుకుంటూ ఉన్నాను, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా ఎవరి గృహాల్లో వారు మీరు ఆ యొక్క రొట్టెను ఆ యొక్క ద్రాక్ష రసాన్ని సిద్ధపరచుకున్నారని నమ్ముచూ ఉన్నాను. మరి సమయంలో దానిలో మనం ప్రవేశిద్దాం పిల్లరా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తము 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 యేసు రక్తము 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 ఆమోదించు